Hello everyone, welcome to the basics of C and welcome to the week 2 section and welcome to the week 2 day 1 class. ఇప్పుడు మనం డే 1 క్లాస్ మొదలు పెట్టే ముందుగా వీక్ 1లో ఏదైతే నేను చెప్పానో ప్రీవియస్ టాపిక్స్ అవి అయితే నేను ఒకసారి మీకైతే రివైజ్ చేయబోతున్నాను. ఒకసారి గుర్తు తెచ్చుకోండి. డే 1 క్లాస్లో హలో వరల్డ్ అనే ప్రోగ్రామ్తో మనం మొదలుపెట్టి తర్వాత డే 2లో వేరియబుల్స్, కాన్స్టెంట్స్, డేటా టైప్స్, కీవర్డ్స్ ఇలాగా వీటితో మనం కంటిన్యూ చేస్తూ డే 3కి వచ్చేటప్పటికి ప్రింటర్ స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ గురించి తెలుసుకున్నాం. డే 4 అండ్ డే 5లో ఆపరేటర్స్ గురించి తెలుసుకున్నాం. ఇంతే కదా. ఇప్పుడు దాకా మనం జస్ట్ ఏం నేర్చుకున్నాం అంటే బేసిక్స్ నేర్చుకున్నాం. ప్రతి లాంగ్వేజ్లోనూ కూడా ఇవి కామన్గా ఉంటాయి. జస్ట్ ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ ప్లేస్లో సి ఇన్ ఆర్ సి అవుట్ అనేది C++లో ఉంటుంది. ఇలాగ పైథాన్లోకి వెళ్తే ఇంకోలా ఉంటుంది, జావాలోకి వెళ్తే ఇంకోలా ఉంటుంది. అంతే తప్ప ఏవైతే ఆపరేటర్స్ ఉన్నాయో, ఏవైతే వేరియబుల్స్ ఉన్నాయో, కాన్స్టెంట్స్ ఉన్నాయి, డేటా టైప్స్, కీవర్డ్స్ ఇవైతే మారవండి. అవైతే స్టాండర్డ్ ఎప్పటికైనా అలాగే ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు వీక్ 2లో ప్లాన్ నేను మీ ముందుకైతే తీసుకురాబోతున్నాను. ఈ వీక్ 2లో మనం ఇఫ్ స్టేట్మెంట్ గురించి తెలుసుకోబోతున్నాం, తర్వాత వైల్ స్టేట్మెంట్ గురించి తెలుసుకోబోతున్నాం, తర్వాత ఫర్ స్టేట్మెంట్ గురించి తెలుసుకోబోతున్నాం, స్విచ్ స్టేట్మెంట్ గురించి తెలుసుకోబోతున్నాం, ఆ తర్వాత గో టు, బ్రేక్, కంటిన్యూ ఇలాగా ఇవన్నీ స్టేట్మెంట్ల గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఓకేనా. ఇప్పుడు వాటి గురించి తెలుసుకునే ముందుగా ఇవి 2 టైప్స్ ఉంటాయండి. ఇఫ్, స్విచ్ ఇవి 2 1 టైప్, తర్వాత ఫర్, డూ వైల్ 1 టైప్. ఇఫ్, స్విచ్ ఏంటంటే కండిషనల్ స్టేట్మెంట్స్ అండి. అలాగే ఫర్, వైల్ లూపింగ్ స్టేట్మెంట్స్, అంటే కండిషన్ వర్క్ అయ్యేంతసేపు ఆ లూప్లో ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటాయి. వీటి గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఓకేనా. ఇవి 2 టైప్స్. ఇక దాకా మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం డే 1 ఎజెండా ఏంటంటే ఇఫ్ కండిషన్, ఇఫ్ స్టేట్మెంట్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అయితే వీటి గురించి చెప్పే ముందుగా మీకు నేను ఒక స్మాల్ స్టోరీ అయితే చెప్పబోతున్నాను. చూడండి. ఓకేనా. అందరూ ఈ సినారియోని ఎగ్జిక్యూట్ చేయండి, మీకు ఈజీగా గుర్తుంటుంది. ఒక ఊరుంది. ఆ ఊరిలో దొంగలు పడుతున్నారు లేదా దొంగలు పడ్డారు, లేకపోతే ఇంకోలా చెప్పాలంటే మీ ఊరికి దొంగలు పడుతున్నారండి, మీ ఊరిలో దొంగలు పడబోతున్నారు అని పోలీస్ స్టేషన్లో ఒకరు వెళ్ళి హెచ్చరించారు. అప్పుడు ఆ ఎస్ఐ కానీ లేకపోతే ఇంకా ఎవరైనా కూడా ఒక క్యాన్వాసింగ్ అయితే వస్తుంది ఆ ఊరిలో మొత్తం అంతటికి కూడా. ఏమని, ఊరిలో దొంగలు పడ్డారంటండి, అందరూ జాగ్రత్తగా ఉండండి, ప్రతి ఒక్కరు కూడా మీ ఇంట్లో ఉన్న సామానాన్ని జాగ్రత్త చేసుకోండి అని చెప్తారు. అయితే ఎవరో ఒకరు ఆ ఊర్లో ఉన్న ఏ సుబ్బయ్యో, ఎంకమ్మో, పుచ్చమ్మో ఎవరో ఒకరు ఏదో ఫంక్షన్కో, పెళ్ళికో, పుట్టినరోజుకో లేకపోతే దేనికో దానికి వెళ్తారు. వెళ్తున్నప్పుడు అన్నీ తాళం వేసుకుంటారు. కానీ ఆ దొంగడు కూడా చూస్తాడు, అందరూ చూస్తారు, ఆ దొంగడు కూడా చూస్తాడు. చూసి వెళ్ళి ఏం చేస్తాడు, అక్కడ ఉన్న డబ్బులు, బంగారం, ఇంకా ఇతర సామాగ్రి ఏదైనా ఉంటే అవన్నీ కూడా వాడు దొంగలిస్తాడు. అయితే దొంగలు పడ్డారు. ఇప్పుడు ఆల్రెడీ సుబ్బయ్య ఇంట్లో దొంగలు పడిపోయారు. ఇప్పుడు ఈ సుబ్బయ్య ఏం చేస్తాడు, వెళ్ళి స్టేట్మెంట్ ఇస్తాడు, లేకపోతే ఇలా మా ఇంట్లో దొంగలు పడ్డారు అని పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అయితే పోలీసులు ఏదో ఒక ఆచూకీ పట్టుకునో, ఒక ఫింగర్ ప్రింట్ పట్టుకునో, ఏదో పట్టుకుని ఆ మనిషి ఎంత హైట్ ఉన్నాడు, ఏ కలర్లో ఉన్నాడు, లేకపోతే ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలంటే అబ్బాయి షార్ట్గా ఉన్నాడా, హైట్గా ఉన్నాడా, లేకపోతే గోడ వెనకాల నుండి వచ్చాడా, ముందు నుండి వచ్చాడా, గోడ దూకాడా, లేకపోతే తాళం ఎలా పగల కొట్టాడు, ఇలాంటి అన్ని విషయాలు కూడా తెలుసుకుంటాడు. తెలుసుకుని పోలీసులు మళ్ళీ ఒక క్యాన్వై పంపిస్తారు. ఆల్రెడీ ఇలా పలానా సుబ్బయ్య ఇంట్లో దొంగలు పడ్డారు, వాళ్ళు డబ్బులు దొంగలిచ్చారు, అలాగే బంగారం దొంగలించారు, మిగతా వాళ్ళైనా జాగ్రత్తగా ఉండండి అని మాత్రం చెప్తారు. చెప్పి అక్కడితో వదలడు. ఏమని చెప్తాడు మళ్ళీ లాస్ట్లో, మీ వస్తువుల్ని జాగ్రత్తగా పెట్టుకోండి అని చెప్తారు. అలాగే అదే క్యాన్వాలో ఇంకోటి కూడా చెప్తారు, దొంగల ముఠా ఉన్నది, లేకపోతే వాళ్ళు చాలా కీలకమైన వాళ్ళు, పలానా అని కొన్ని విషయాలు అయితే చెప్తారు. ఇదే కోడింగ్ విషయంలోకి వచ్చేటప్పటికి ఇఫ్ అనేది కండిషన్. ఓకే. ఇప్పుడు ఫస్ట్ పోలీస్ స్టేషన్ నుండి ఏమొచ్చింది, హెచ్చరిక ఇచ్చారు అంటే కండిషన్. ఇఫ్లో ఏం రాస్తాం మనం కండిషన్ మాత్రమే రాస్తాం. తర్వాత ఎల్స్ అంటే దొంగలు, అంతే కదా. ఫస్ట్
ఒక క్యాన్వా ఇచ్చి మొత్తం ఊరంతా చెప్పింది. తర్వాత ఆటోమేటిక్గా దొంగలు దూరారు. తర్వాత దూరిన తర్వాత మళ్ళీ ఏం చెప్పారు పోలీసు వాళ్ళు, మళ్ళీ ఆ ఊర్లో దొంగలు పడ్డారు, ఇలా పలానా 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 అని చెప్తూ వచ్చారు. అంటే ఇప్పుడు ఒకటి, ఎల్స్ ఒకటి, తర్వాత ఇప్పుడు ఒక కండిషన్ వచ్చింది, తర్వాత ఎల్స్ ఇఫ్లో కూడా ఇంకో కండిషన్ వచ్చింది. ఏమని, ఇలా ఇలా పలానా దొంగలు అంతమంది ఉన్నారు, ఇంతమంది ఇలా దొంగలించారు, ఇలా అని సో అని అనేది చెప్పారు. పలానా సుబ్బయ్య ఇంట్లోనో పలానా కొత్తయ్య ఇంట్లో ఇలా ఎవరో ఇంట్లో చెప్తూ వచ్చారు. ఇలాగా ఇఫ్ వచ్చింది, తర్వాత ఎల్స్ వచ్చింది, మళ్ళీ ఇఫ్ వచ్చింది, తర్వాత ఎల్స్ ఇఫ్ వచ్చింది, మళ్ళీ ఎల్స్ వచ్చింది. లాస్ట్ ఎల్స్ ఏమని చెప్పాడు, అందరూ మళ్ళీ జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. ఇప్పుడు ఇది మన కోడింగ్లోకి వచ్చేటప్పటికి మనకి 3 స్టేట్మెంట్స్ అయితే ఉంటాయండి. ఇఫ్, సింగిల్ ఇఫ్, తర్వాత ఇఫ్ ఎల్స్, తర్వాత ఇఫ్ ఎల్స్ లాడర్. ఇప్పుడు ఈ స్టోరీ ప్రకారంగా మీరు ఇది ఆలోచిస్తే ఎలా ఉంది, సూటబుల్ అయిందా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ తప్పుగా చెప్పుకుంటే నన్ను అయితే ఎక్స్క్యూజ్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం కండిషన్ గురించి తెలుసుకోబోతున్నాం. దాని యొక్క సింటాక్స్ అయితే చూద్దాం. ఓకే, లెట్స్ సీ. ఇక్కడ చూడండి, ద ఇఫ్ ఈజ్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ ఓన్లీ ఇఫ్ ఎ స్పెసిఫైడ్ కండిషన్ ఈజ్ ట్రూ. ఓకే, ఫస్ట్ కండిషన్లో ట్రూ అయితేనే ఆ యొక్క కోడ్ బ్లాక్లో ఏదైతే ఉందో అది మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ సింటాక్స్ చూడండి, ఇఫ్ కండిషన్, తర్వాత కోడ్ టు ఎగ్జిక్యూట్ ఇఫ్ కండిషన్ ఈజ్ ట్రూ. ఇక్కడ చూసినట్లయితే మీకు అర్థమవుతున్నట్టు ఉంది, ఇఫ్ రాసం దీని లోపల కండిషన్ ఉంది, అది ట్రూ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు దీని మీద ఒక సింపుల్ ప్రోగ్రామ్ అయితే మనం రాసుకోబోతాం. చూడండి, ఆల్రెడీ నేనైతే స్ట్రక్చర్ అయితే బిల్డ్ చేశాను, ఒకసారి చూడండి. ఇంటూ ఏ, ఓకే, నెక్స్ట్ తర్వాత ఏం రాసుకుందాం, ఏ ఈక్వల్ టు 10 అని రాద్దాం. ఓకేనా, తర్వాత ప్రింట్ఎఫ్, ఫస్ట్ కండిషన్ కదా, ఇఫ్ కండిషన్ రాసుకోండి. ఇక్కడ ఏమని రాస్తానంటే ఏ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15. ఓకే, ఏమొద్దో చూద్దాం. ప్రింట్ఎఫ్ ఇట్ ఈస్ ట్రూ. ఓకేనా, రన్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఏమొస్తుందో చూద్దాం. ఓకే, ఇప్పుడు ఒకవేళ అక్కడ ఏమీ లేకపోతే ఏమొచ్చింది, బ్లాక్ స్పేస్, ఎంప్టీ స్పేస్ అయితే వచ్చింది, ఎందుకంటే ఎల్స్ లేదు కాబట్టి. ఇదే ఇఫ్ ఎల్స్, ఇది సింపుల్ ఇఫ్ అండి. ఇప్పుడు ఇఫ్ ఎల్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఆల్రెడీ ఇక్కడ మ్యాక్సిమం మీకు ఐడియా వచ్చి ఉంటుంది అనుకుంటున్నా. ఒకసారి డెఫినేషన్ చూద్దాం, రండి చూద్దాం. ఇక్కడ చూడండి, వెన్ యూ వాంట్ టు ఎగ్జిక్యూట్ వన్ బ్లాక్ ఇఫ్ ద కండిషన్ ఇస్ ట్రూ అండ్ అనదర్ ఇఫ్ ఇట్ ఈస్ ద ఫాల్స్ విత్ ఇఫ్ ఎల్స్. ఇక్కడ ఉన్న ఇఫ్ ఎల్స్ సింటాక్స్ చూడండి, ఇఫ్ కండిషన్ కోడ్ ఈస్ ట్రూ, ఎల్స్ కోడ్ ఈస్ ఫాల్స్, ఇంతే కదా. ఇప్పుడు దీని మీద మనం ప్రోగ్రామ్ రాద్దాం, రండి చూద్దాం. అందరికి కూడా ఓట్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే డబ్బులు వస్తాయి కదా రోజు. ఓటు వేసినప్పుడు డబ్బులు ఇస్తారు కాబట్టి అందరికి అదంటే ఇష్టం కదా. అందరూ ఓటు ఎలిజిబిలిటీ కోసం చూస్తూ ఉంటారు. అందుకే మనం కూడా సింపుల్గా నువ్వు ఎలిజిబుల్ అవుతావా లేదా అని ఒక ప్రోగ్రామ్ రాద్దాం. ఓకేనా, నేను మొత్తం క్లియర్ చేశాను చూడండి. ఇంట్ ఓట్ కాబట్టి ఓట్ అనే వేరియబుల్ తీసుకున్నా. ఓకేనా, ఓట్, తర్వాత ప్రింటర్, మనం డైరెక్ట్గా అవుట్పుట్లో నుండి తీసుకున్నాం, యూజర్ దగ్గర నుండి తీసుకున్నాం. అతని ఏజ్, ఎంటర్ ఎవర్ ఏజ్, ఓకే, సెమీకోలన్, తర్వాత స్కానర్, ఇక్కడ ఏం సింబల్ వాడాలి, %d, తర్వాత కామా అన్ సింబల్ వాడుకోవాలి, తర్వాత ఏజ్. ఇక్కడ ఏజా వేరియబుల్ మనం ఏం తీసుకున్నాం, ఓట్ అనే వేరియబుల్ మనం డిక్లేర్ చేసుకోవాలి. ఓకేనా, ఇఫ్ ఆర్కి 18+ ఆర్ 18 ఉంటేనే కదా ఎలిజిబుల్ అవుతాడు. అందుకు ఓట్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 ఉన్న ఏజ్. ఓకేనా, ప్రింట్ఎఫ్ అండ్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ అని రాద్దాం. ఎలిజిబుల్ ఫర్ ద ఓట్. ఓకే, నెక్స్ట్ ఎల్స్ లేదనుకో
printf not eligible for the code. అంతే కదా, ఎలిజిబుల్ అయితే ఎలిజిబుల్, లేకపోతే నాట్ ఎలిజిబుల్. అంతేనా? ఓకే, ఇప్పుడు చూడండి, మనం అసలేంది రాయాల, రిటర్న్ ఇది రాయకపోతే ఎర్రర్ వస్తుంది. ఓకే, ఓ కాదు 0, రిటర్న్ 0. చూద్దాం ఏమైనా ఎర్రర్లు వచ్చినాయి అంటే చూద్దాం. రన్ చేద్దాం. రన్ చేసి చూడండి, ఎక్కడ చూడండి, ఎంటర్ యువర్ ఏజ్ అని అడుగుతున్నాడు. ఓకే, నా ఏజ్ 23, ఎలిజిబుల్ అవుతాను లేదా, ఎలిజిబుల్ ఫర్ ద ఓట్. ఓకే, నెక్స్ట్ 40 సంవత్సరాలు ఎలిజిబుల్ అవుతాడా లేదా. ఓకే, బాగానే రన్ అయింది. తర్వాత 100 సంవత్సరాల తాత ఎలిజిబుల్ అవుతాడు అంటారా, ఎలిజిబుల్ ఫర్ ద ఓట్. అబ్బో, తాత కూడా ఓటేస్తాడండి. తర్వాత ఒకవేళ 13 సంవత్సరాలు వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తాడు, అవుతుంది అంటారా, కండిషన్ ట్రూ అవ్వాలా ఫాల్స్ అవ్వాలా, అది నాట్ ఎలిజిబుల్ ఫర్ ద ఓట్. ఓకే, ఎక్కడ దాకా మీకు క్లియర్ అయి ఉంటుంది అని అనుకుంటున్నా. ఇది ఇఫ్ ఎల్స్. దీనిలోనే అందరూ చెప్పిన విధంగానే ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఆ ప్రోగ్రామ్ కూడా నేను రాసిన. నేను ఒక్కొక్క దాంట్లో 2 3 ప్రోగ్రామ్లు అయితే చెప్తానండి, మీరు నేర్చుకోండి. నేను మొత్తం ఒకసారి మళ్ళీ డిలీట్ చేస్తున్నా. ఇంకేస్ మీకు తెలిస్తే మీరు అయితే దీన్ని స్కిప్ చేయొచ్చు, పర్లా. ఓకే, ఇంటూ నెంబరే కదా, అది యూజర్ దగ్గర నుండే తీసుకున్నాం. printf ఎంటర్ యువర్ నెంబర్. ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ చెక్ చేద్దాం. ఓకేనా, స్కానర్ ఇక్కడ ఏం చేయాలి, %d కామా అన్ సింబల్ వేసుకొని, నెంబర్ కాబట్టి నెంబర్ తీసుకోవాలి. ఇఫ్ కండిషన్ రాయండి, ఏమని, నెంబర్. ఇప్పుడు ఈవెన్ నెంబర్ అన్నీ కూడా 8లతో మనం చెక్ చేస్తామండి. ఈవెన్ నెంబర్ అలా 2 4 6 8 10 ఇవన్నీ కూడా ఈవెన్ నెంబర్లే. ఎలాగా, మనం దేంట్లో డివైడ్ చేస్తాం, బై 2తోనే కదా. ఇక్కడ స్లాష్ తీసుకోవాలా, మోడ్యులస్ డివిజన్ తీసుకోవాలా, మోడ్యులస్ డివిజన్ తీసుకోవాలి. ఎందుకంటే మనకి రిమైండరే కావాలి, రిమైండర్ కావాలి మనకి, కోషియంట్ అక్కర్లా. కోషియంట్ అనుకో స్లాష్ తీసుకోవాలి, రిమైండర్ కాబట్టి మనం % సింబల్ తీసుకోవాలి. ఓకేనా, ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాం, 5 పైన ఉన్న % సింబల్ తీసుకోండి. 2 ఈక్వల్ టు ఏంటి, 0 అయితే అప్పుడు ఏం చెప్పాలి, ఇది ఈవెన్ నెంబర్. ప్రింట్ ఈవెన్ నెంబర్, మీకు ఎలా కండాలో రాసుకోండి. నేను జస్ట్ సింపుల్గా ఈవెన్ నెంబర్ అని రాస్తాను. ఎల్స్ ప్రింట్ ఆడ్ నెంబర్. ఓకేనా, ఆడ్ నెంబర్, ఇది ఈవెన్ నెంబర్, ఇది ఆడ్ నెంబర్. తర్వాత ఏం చేయాలి, స్టేట్మెంట్ రిటర్న్ 0. ఓకే, రన్ చేయండి. ఓకే, ఎగ్జిక్యూట్ అయింది. ఎంటర్ యువర్ నెంబర్ 4. ఈవెన్ నెంబర్ అంటారా, ఆడ్ నెంబరా. ఓకే, ఈవెన్ నెంబర్ అని అంటుండే. ఒకవేళ ఆడ్ నెంబర్ ఇద్దాం, 55. ఆడా ఈవెనా, ముందు చిన్న చిన్న నెంబర్లు చెప్పి చెక్ చేయండి, తర్వాత అప్పుడు పెద్ద పెద్ద నెంబర్లు ఇవ్వండి. ఇప్పుడు నేను ఒక పెద్ద నెంబర్ ఇస్తాను, చూడండి, 1 2 3 4 5 6 7. ఇది ఈవెన్ నెంబర్ అంటారా, ఆడ్ నెంబర్ అంటారా, ఆడ్ నెంబర్ అంట. అయితే మన అందరికీ డౌట్ ఉంది, ప్రజెంట్ ట్రెండింగ్ ఏంటి, ChatGPT. నేను ChatGPT ఓపెన్ చేస్తాను, చూడండి. ChatGPT ఇచ్చిన నెంబర్ ఇక్కడ నేను ఇస్తాను, చూడండి. 1 2 3 4 5 6 8 9. 1 2 3 4 5 6 8 9 ఈజ్ ఈవెన్ నెంబర్ ఆర్ ఆడ్ నెంబర్. ఇది ఆడ్ నెంబర్ అంట. ఇక్కడ ఇచ్చింది కూడా చూడండి, చదవండి. యూ కెన్ టెల్ బికాస్ ఇట్ ఎండ్స్ 9 ఆన్ ఎనీ నెంబర్ ఇట్ ఎండ్స్ విత్ 1 3 5 7 9 ఈస్ ఆడ్ అని చెప్పింది. ఓకేనా, ఇది ChatGPT కూడా కరెక్ట్గానే ఇచ్చింది, మా ప్రోగ్రామ్ కూడా కరెక్ట్గానే ఇచ్చింది. అంటే రెండు కరెక్ట్గానే ఎగ్జిక్యూట్ అయింది. ఇది ఇలాగా ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ గురించి తెలుసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఇంకొక ప్రోగ్రామ్ రాస్తాను. ఏంటంటే ఈ ప్రోగ్రామ్
లెస్ దాన్ గ్రేటర్ దాన్. మీ అందరికీ తెలుసు కదా, 2 నెంబర్స్ తీసుకుంటున్నా, ఆ నెంబర్స్ అయ్యి లెస్ దాన్ గ్రేటర్ దాన్. ఓకే, ఇఫ్ అండి. ఓకే, ఫస్ట్ మనం యూజర్ దగ్గర నుండి తీసుకున్నాం. ఓకేనా, ప్రింట్ ఎఫ్ ఎంటర్ యువర్ నెంబర్. ఓకే, స్కాన్ అప్. చేయాలని తెలిస్తే స్కిప్ చేసింది పర్లే, ఏ ప్రాబ్లం లేదు. చూడండి. ఓకే, ఇప్పుడు కండిషన్ రాద్దాం. ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అయితే ప్రింట్ ఎఫ్ ఇట్ ఈస్ ట్రూ. ఓకే, తర్వాత ఎల్ స్టేట్మెంట్ రాద్దాం. ప్రింట్ ఎఫ్ ఇట్ ఈస్ ఫాల్స్. ఓకేనా. ఓకే, ఎగ్జిక్యూట్ చేద్దాం. అవుతుందా లేదా, ఎర్రర్ లైన్ వస్తా. ఎర్రర్ లైన్ రాలే, ఎగ్జిక్యూట్ అయ్యింది. ఎంటర్ యువర్ నెంబర్ 45. ఎంటర్ యువర్ నెంబర్ 45. ఇట్ ఈస్ ట్రూ, బోత్ ట్రూ. ఇక్కడ ఎంటర్ యువర్ నెంబర్ ప్లేస్లో ఎంటర్ ఏ నెంబర్, ఎంటర్ బి నెంబర్ ఇలా పెట్టి రన్ చేయండి, తెలిసిపోతుంది. ఒక క్లారిటీ ఉంది చూడండి. ఎంటర్ ఏ నెంబర్, ఒక నువ్వు ఏ నెంబర్ దగ్గర 45 తీసుకున్నావు, బి నెంబర్ దగ్గర 78 తీసుకున్నావు. ఏమవుతుంది, ఫాల్స్. ఎందుకంటే నువ్వు ఏజ్ గ్రేటర్ దాన్ బి అన్నావు. అలాగా మీకు ఎలా కావాలంటే అలా కండిషన్ తీసుకోండి. ఇది ఇఫ్ ఎల్స్. ఇప్పుడు మనం ఇఫ్ ఎల్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇందాక చెప్పిన సినారియోలో ఏదైతే చెప్పానో అది ఇక్కడ ఎగ్జిక్యూట్ చేద్దామండి. ఒకసారి డెఫినేషన్ ఏమి ఉండదు, ఒకసారి సింటాక్స్ చూద్దాం. ఓకేనా. యూజ్డ్ వెన్ యూ హ్యావ్ మల్టిపుల్ కండిషన్ టు చెక్ ఇన్ ఏ సీక్వెన్స్. కండిషన్ సింటాక్స్ చూడండి. ఇఫ్ కండిషన్ 1 కోడ్ కండిషన్ 1 ఇస్ ట్రూ, అదైతే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదంటే ఎల్సిఫ్లోకి వెళ్తుంది, తర్వాత ఎల్సిలోకి వస్తుంది. ఓకే, మీ అందరికీ తెలుసు కదా, మన అందరం 10th క్లాస్ ఎగ్జామ్ రాసి పాస్ అయ్యే కదా ఇక్కడ దాకా వచ్చాం. ఓకేనా. మన అందరికీ 10th క్లాస్ మార్క్స్ ఎలాగా మార్క్స్ వచ్చి తర్వాత ఏ గ్రేడ్ వస్తుందో తెలుస్తుంది కదా, ఆ ప్రోగ్రామ్ అయితే మనం రాద్దాం. ఓకేనా. ఎందుకంటే 10th క్లాస్ మార్కులో అంతా ఒకవేళ 73.5 వచ్చింది అనుకోండి, 74 వేసేస్తారు. అవునా. అందుకే ఇక్కడ ఫ్లోట్ వాల్యూతో మనకు పని లేదు. మనం అందుకని డైరెక్ట్గా ఇంటీజర్ అయితే తీసుకోవచ్చు. ఇంటూ తెలుగు, ఫస్ట్ సబ్జెక్ట్ అందరికీ తెలుగే కదా, నాకైతే తెలుగేనండి, మీకేంటో చెప్పండి. తర్వాత ఇంగ్లీష్, మన అందరికీ ఇంగ్లీష్ చాలా బాగొచ్చు కదా. తర్వాత హిందీ, నాకైతే అసలు రాదు, మీకు వచ్చారో అదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత మ్యాథ్స్, ఎంతమందికి ఇష్టమో చెప్పండి. ఈ రోజుల్లో అందరికీ తెలివైన వాళ్ళే కాబట్టి అందరికీ మ్యాథ్స్ వచ్చేది. తర్వాత సైన్స్, నాకు తెలిసి చాలా చిరాకైన సబ్జెక్ట్ అందరికీ. సోషల్, మనకు సోషల్ మీడియా గురించి తెలుసు కానీ సోషల్ అంటే ఏం తెలుసు అంటారా. తర్వాత రిజల్ట్, మనం రిజల్ట్ రాయాలి కదా, మనకు రిజల్టే కదా ముఖ్యం. పాస్ ఆఫ్ ఫెయిల్ అవన్నీ ఎందుకు సార్, పాస్ ఆఫ్ ఫెయిల్ చెప్పండి అంటాం. ఇదేనా రిజల్ట్. దానికన్నా ముందుగా మనకి ఏం కావాలి, హాల్ టికెట్ నెంబర్ కావాలి. ఓకే, హాల్ టికెట్ నెంబర్తోనే కదా అంతా అయ్యేది, ఇంట్. తర్వాత ఇప్పుడు మనం తీసుకోవాలి కాబట్టి ప్రింట్ ఎంటర్ ఎవరు హాల్ టికెట్ నెంబర్. పలానా సుబ్బారావుతో పలానా వెంకమ్మ అక్కడ ఉండవు కదా, డైరెక్ట్ అంతా నెంబర్లే కదా. హాల్ టికెట్ నెంబర్ అని రాసుకోండి. ఓకే, తర్వాత సెమీకోలన్, స్కానర్, ఇంటిజర్ కాబట్టి %d, కామా, అండ్ సింబల్, తర్వాత హాల్ టికెట్, తర్వాత సెమీకోలన్, తర్వాత ప్రింటర్ ఎంటర్ తెలుగు మార్క్స్. మనందరికీ తెలుగు పుణ్యార్థం అనుకోండి, ఈ కాలంలో వాళ్ళకి రావేమో బహుశా, ఎందుకంటే అంతా ఇంగ్లీష్ వాళ్ళే కదా. వావు, హలో, హీ అంతా వీటితోనే కదా.
చైనా భాషలాగా. వెళ్ళి కొరియన్ సిరీసా మొత్తం? ఓకే, చూద్దాం ఎవరెవరు ఎంత ఎన్ని మార్కులు వస్తాయో. ఎంటర్ తెలుగు, ఇక్కడ సింబల్ తెలుగు, మళ్ళీ ప్రింటర్, ఎంటర్ ఇంగ్లీష్. ఈ కాలంలో అందరూ ఇంగ్లీష్ తెగ చదివేస్తారంట, అందుకే సాఫ్ట్వేర్ జాబులు డిమాండ్ పెరుగుతున్నాయండి బాబు. మన వాళ్ళు అమెరికా ఇంగ్లీష్ నేర్చేసుకుంటున్నారు ఈ మధ్యన. ఇంగ్లీష్ అంతా ఇంగ్లీష్ మీడియమే కదా, ఎవరు తెలుగు మీడియంలో చదవట్లే కదా. ఎవరన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూద్దాం. హిందీ నాకైతే చెడచిరాకు ఈ సబ్జెక్టు, నాకు హిందీ మాట్లాడడం కూడా రాదండి. ఎవరు కామెంట్ చేసి హిందీలో కామెంట్ చేయకండి. తర్వాత మనం ఇది తెలుసుకోవాలి కదా, హిందీ అంతే కదా. తెలుగు అయిపోయింది, ఇంగ్లీష్ అయిపోయింది, హిందీ అయిపోయింది. తర్వాత మ్యాథ్స్. ఈ కాలంలో అందరూ తెలుగు వాళ్ళండు మామూలు బుర్రలు కదా అందరే, నాకు తెలిసి అందరూ పాస్ అయిపోతారు మ్యాథ్స్. పర్సంటేజ్ మ్యాథ్స్. ప్రతిదీ టైప్ చేయండి దయచేసి, కాపీ పేస్ట్ చేసేయకండి, మీకే టైపింగ్ వస్తుంది. ఓకేనా. ఎంటర్ సోషల్, సైన్స్ మార్క్స్. ఇక్కడ సైన్సే కదా. తర్వాత ప్రింటర్, ఎంటర్ సోషల్. అంటే సోషల్ మీడియా కాదు, సోషల్ మార్క్స్. తర్వాత రిజల్ట్ ఈక్వల్ టు తెలుగు, తర్వాత ఇంగ్లీష్, తర్వాత హిందీ, తర్వాత మ్యాథ్స్, తర్వాత సోషల్, తర్వాత సైన్స్. అంతేగా, ఏ కదా సబ్జెక్టులు. ఇక్కడ ఉన్న వేరియబుల్స్ అన్నీ యాస్టీగా ఇక్కడ ఇచ్చామన్నా చూడండి. మ్యాథ్స్ దగ్గర ఎస్ లేదు చూసారా, వేరియబుల్ ఇక్కడ మ్యాథ్సే. ఇక్కడ నేనేమొచ్చా ఎస్ ఇచ్చాను. ఓకేనా, కాదు ఇక్కడ కూడా తీయండి. నేను డౌట్గా ఉందాం అనుకోండి, ఇక్కడ దాకా రాసిన ప్రోగ్రామ్ ఒకసారి రన్ చేసి చూడొచ్చు. ఏదైనా ఎర్రర్లు ఉన్నాయనుకోండి, ఇక్కడే మనం సాల్వ్ చేసుకోగలుగుతాం. ఓకేనా. ఇక్కడ చూడండి, ఎంటర్ హాల్ టికెట్ నెంబర్. ఓకే, బాగానే ఉంది. ఓకే, హాల్ టికెట్ నెంబర్ వచ్చింది. మార్క్స్ కూడా ఇచ్చాను. బో మామూలుగా కాబట్టి చెక్ చేయండి. ఓకే, దీని తర్వాత ఏం లేదు అంటే మార్క్స్ వరకు మనం కరెక్ట్గానే రాసాం. ఓకేనా, ఇక్కడ వరకు కరెక్ట్గానే ఉంది, పర్ఫెక్ట్. ఓకేనా. ఇప్పుడు మనం ఇక్కడ ఏం రాయాలి, ఇఫ్ ఎల్స్ లేదా కండిషన్ తీసుకోవాలి. ముందు మనం రిజల్ట్ కూడా ప్రింట్ చేయాలి కదా. రిజల్ట్ అంటే ఎన్ని మార్క్స్ వచ్చాయని చెప్పాలి. అందుకే ఇక్కడ నేను రాస్తున్నా ప్రింటర్. ఇక్కడ రిజల్ట్ తీసుకున్న రిజల్ట్ ఈజ్ పర్సంటేజ్ డి కామా రిజల్ట్ అని చెప్పి ఇక్కడైతే రాసాం. ఓకే, ఇప్పుడు కండిషన్ తీసుకున్నాం. ఓకేనా. ఇఫ్ ఇక్కడ ఏం కండిషన్ అండి గుర్తుపెట్టుకోండి.
మార్క్స్ అంటే రిజల్ట్లోనే కదా ఉంది కండిషన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 550 మార్కుల కంటే ఎక్కువ వస్తే 550 మార్క్స్ కన్నా ఎక్కువ వస్తే వాడికి ఏ గ్రేడ్ ఇవ్వాలి, మనం ఖచ్చితంగా ఏ గ్రేడ్ ఇవ్వాలండి. నుంచి ఏ గ్రేడ్ ఇచ్చినా కొడతాను మనం. గ్రేడ్ ఈజ్ ఏ, అంతే కదా, ఓకేనా. ఇప్పుడు తర్వాత ఎల్సి అంటే చెప్పాను కదా, దొంగలు పడ్డారు, తర్వాత మళ్ళీ దొంగలు పడ్డారని హెచ్చరిస్తున్నాం. మళ్ళీ ఎల్సి అంటే రెండోసారి మైక్ వచ్చింది ఊర్లోది, రిజల్ట్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. అప్పుడు ఒకవేళ 500 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, వాడికి ఏ గ్రేడ్ ఇవ్వాలి, బి గ్రేడ్ ఇవ్వాలి. ప్రింట్ గ్రేడ్ ఈజ్ బి గ్రేడ్ ఇవ్వాలి. తర్వాత మళ్ళీ ఎల్సి మళ్ళీ ఏ గ్రేడ్ ఇవ్వాలి, రిజల్ట్లో యాడ్ దాన్ ఈక్వల్ టు 450. ఇక్కడ ప్రింట్ గ్రేడ్ ఈజ్ సి, ఓకే. తర్వాత ఎల్సి మళ్ళీ రిజల్ట్ ఇక్కడ ఏమి ఇవ్వాలి, 400 వస్తే వాటికి గ్రేడ్ ఈజ్ డి, అంతేగా. మళ్ళీ ఎల్సి రిజల్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 350. ఇంక ఇదే లాస్ట్ అనుకోండి, అందుకని తర్వాత ఈ గ్రేడ్గా తర్వాత చెప్తే ప్రింట్ గ్రేడ్ ఈజ్ ఈ, అంతేగా ఈ, ఓకే. తర్వాత ఎల్స్, ఇంకా లాస్ట్కి ఎల్సే. నేను ఇక్కడ ఏమని రాస్తానంటే, ఫెయిల్ అయిపోయాడు అని వాళ్ళు బాధ లేకుండా యు ఆర్ ఫెయిల్ బట్ బెటర్ లక్ నెక్స్ట్ టైం అని నేను రాశాను, ఓకేనా. ఓకే, ఇది నేను ఇలా రాశాను. ఏమైనా తప్పులు ఉన్నాయో ఏమైనా కరెక్ట్స్ ఉన్నాయో చూద్దాం. ఓకే, కరెక్ట్గానే వచ్చింది. ఎంటర్ యువర్ హాల్ టికెట్ నెంబర్. నేను హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. మామూలుగా అయితే 10 నెంబర్లు ఉంటాయి కదండి, నేను ఒక 3 నెంబర్స్ తీసుకున్నాను, ఓకేనా. ఇప్పుడు తెలుగు మార్క్స్ 78 మార్కులు, ఇంగ్లీష్ మార్కులు. మన వాళ్ళు ఈ రోజుల్లో అందరికి ఇంగ్లీష్ వచ్చి కాబట్టి ఎక్కువ మార్కులు ఇచ్చా, తెలుగు మరి అందరూ వీక్గానే ఉంటున్నారు కదా ఈ రోజుల్లో పిల్లలు, అని తక్కువ ఇచ్చా. హిందీ మన పెద్ద రాదు కాబట్టి ఒక 58 మార్కులు ఇస్తాను. తర్వాత మ్యాథ్స్ అందరికీ వచ్చు ఈ కాలంలో, సైన్స్ పెద్ద అందరిలో ఓన్లీ 85. సోషల్ అంటే మన వాళ్ళు దించేస్తారు, ఎందుకంటే సోషల్ మీడియాలోనే కదా మొత్తం అందరూ జనాలు ఉండేది, చిన్నపిల్లల నుండి పెద్ద పిల్లల వరకు. ఓకే, రిజల్ట్ 477, గ్రేడ్ ఈజ్ సి, ఓకేనా. ఇక్కడ ఇది న్యూ లైన్లోకి రావాలంటే ఇక్కడ ఏం చేయాలి మనం, రిజల్ట్ దగ్గర రిజల్ట్, ఇది రిజల్ట్, ఇక్కడ ఏం చేయాలి, /n అనే ఇవ్వాలండి. /n, ఈ స్లాష్ ఎక్కడ ఉంటుంది, బ్లాక్ స్పేస్ కింద ఉంటుంది, ఓకేనా. /n ఇచ్చుకోవాలి, అప్పుడు న్యూ లైన్లోకి వస్తుంది, ఓకేనా. /t ఇచ్చారు అనుకోండి, ట్యాబ్ స్పేస్ మాత్రం వస్తుంది. /t ట్యాబ్ స్పేస్ /n న్యూ లైన్. ఓకే, ఒకసారి మళ్ళీ రన్ చేద్దాం, ఇంకొకటి ఇద్దాం. 568 తెలుగు మార్కులు, 78 ఇంగ్లీష్, 98 హిందీ, 89 మ్యాథ్స్, 98 సైన్స్, 89 సోషల్, 98. అబ్బా 559 మార్క్స్ వచ్చినాయి అంట, ఏ గ్రేడ్ ఇచ్చింది, ఓకేనా. ఇలాగా ఇంకా మీకు డౌట్ ఉందనుకోండి, క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయండి, ఓకే. ల్యాప్టాప్లో ఉంటుంది కదా క్యాలిక్యులేటర్, డెస్క్టాప్ మీదైనా ఉంటుంది, చూడండి. 78 + 6 చేయొచ్చు, తప్పేముంది, మనం రాసిన కోడ్ కరెక్టా కాదా చూడండి. యాజ్ ఎ బిగినర్గానే మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లారిటీ చేసుకోండి, మీరు ఫ్యూచర్లో మీకు చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది ఇవన్నీ. 559 ఇక్కడే సరిపోయిందా, 559 ఇంతేనండి. ఇది ఇప్పుడు దాకా మనం నేర్చుకున్న ఈ సెక్షన్ వచ్చేటప్పటికి ఇఫ్ ఎల్స్
ఇఫ్ ఎల్స్ గురించిన సంబంధించిన ప్రతి ప్రోగ్రామ్ మీకు నేనైతే చెప్పాను. ఇన్కేస్ ఏదైనా మీకైతే డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనే మీకైతే రిప్లై ఇస్తాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితేనే అప్పుడే ఈ వీడియో ఇతరులకు షేర్ చేయండి. ఖచ్చితంగా దీనివల్ల వాళ్ళు ఏదైనా నేర్చుకుంటారు, వాళ్ళు కూడా ఈ సి లాంగ్వేజ్ నేర్చుకోగలరు, వాళ్ళకి ఛానల్ ఉపయోగపడుతుంది అన్నప్పుడే నా వీడియోలు కానీ నా ఛానల్ కానీ వేరే వాళ్ళకి షేర్ చేయండి, నన్ను అయితే సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.